ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, పరిశుద్ధుడా, కృపాశక్తి సంపూర్ణుడా, నీకు వందన. యేసయ్యా, మీరు సూటిగా మాట్లాడారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా. అవును తండ్రి, మమ్మల్ని సిలువ వేసిన దేవుడా, అయా మేము కూడా సిలువ వేయబడాలి. మేము కూడా ప్రభా మా యందు నువ్వు జీవించాలి, నీ యందు మేము విశ్వాసముతో జీవించాలి, బ్రతకల ప్రభువానికే స్తోత్రం. ఈ సమయంలో జ్ఞాపకం చేయండి, కృప చూపండి, కనికరం చూపండి, దయ చూపండి నాయనా. నీ మాటలు విని మా హృదయం ఉంచుకొని నీ మాటల ప్రకారం జీవించే కృపని అనుగ్రహించండి. నీ మాటల ప్రకారం బ్రతికే కృపను అనుగ్రహించండి. నీ మాటల ప్రకారం మేము నడిచే కృపను అనుగ్రహించండి. నీవే మాలో జీవిస్తే మాకున్న సమస్యలు అన్ని తొలగిపోతాయి. అవి నువ్వు మా హృదయంలో, మా జీవితంలో, మా కుటుంబాల్లో ప్రతి విశ్వాసిలో ఉంటే మాకు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ప్రభా నీకు వందన. ఈ వాక్యం క్యాన్సర్, నీ పిలాకిని, నీ మార్గమేస్కిని దాని ప్రకారం జీవించే కృపను మీరు అనుగ్రహించి సహాయం చేయమని, ఈ వారం నుంచి వచ్చే వారం వరకు తోడుగుండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.